పెట్టినా నో ప్రాబ్లం. నా పేరు రజిత సరయ్య. నేను వెస్టీజ్ బిఫోర్ హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అంటే ఏం పని ఉంటుంది? ఇంటికన్నా వంట చేయడం, పెట్టడం, పిల్లల్ని స్కూల్కి, హస్బెండ్ని ఆఫీస్కి. మా సారు బ్యాంక్లో మేనేజర్ చేస్తారు, ప్రైవేట్ బ్యాంక్లో. నేను ఇంట్లోనే ఉండేదాన్ని. పెళ్ళైన నుండి ఏదో పని చేద్దాం అనుకుంటూనే ఉన్నా. 12 సంవత్సరాలు అవుతుంది. కానీ ఏ పని చేద్దామన్నా మనకు ఒకరి సపోర్ట్ ఉండాలి, అవునా కదా? నేను పని చేస్తున్న వల్ల అయితే అంటే నాకు ఎవరు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కాదు. నిజంగా చెప్తున్నా. ఒక బిజినెస్ చేయాలంటే పెట్టుబడి పెట్టాలి, అవునా కదా? పెట్టుబడి కావాలంటే నాకు ఎవరు ఇచ్చేవాళ్ళు కూడా కాదు. నేను వెస్టీజ్ నాకు మా అక్క ద్వారా పరిచయం అయింది. మా అక్క నేను ఇంట్లోనే ఉంటున్నా, హౌస్ వైఫ్ ఉంటున్నాను. జస్ట్ ఒక మీటింగ్ రమ్మని చెప్పింది. మీటింగ్ పోయి విన్నా, 11th మీటింగ్. ఫస్ట్ టైం విన్నాక ఇందులో అప్లైనే సపోర్ట్ ఉంటే నాకు అర్థమైంది. అప్లైన్ సపోర్ట్ ఉంటేనే అర్థమైనాక బిజినెస్ స్టార్ట్ చేసినాక 6 months దాకా ఆల్రెడీ 3 months దాకా మీటింగ్, ఓన్లీ మీటింగ్. ఎందుకంటే అప్పటిదాకా నేను హౌస్ వైఫ్ ఉన్నా. బయటికి వెళ్ళి చెప్పాలంటే నేను నేర్చుకోవాలి. బిజినెస్ అంత చిన్న విషయం కాదు. 3 months దాకా మీటింగ్ మీటింగ్ మీటింగ్. ఎప్పుడు మీటింగ్, ఎక్కడ మీటింగ్ చేసినా 100% నేనే ఫస్ట్ వెళ్ళి కూర్చునేదాన్ని. ఇప్పుడు ఇంత దూరం ఈ సక్సెస్ కాదా మీటింగ్. నిజంగా ఎంజాయ్ చేస్తున్నా అంటే చాలా మంది నా వల్ల కాదు, నాకు ఎవరు ఇంటలేరు, నాకు ఎవరు వస్తలేరు చాలా మంది చెప్తా ఉంటారు కదా. నేను ఒకవేళ సింగిల్ వెళ్ళి కూర్చునేదాన్ని. చాలా చాక్లెట్ వెళ్ళి కూడా వెళ్ళి కూర్చునేదాన్ని 6 months వరకు. అట్లా విని మీటింగ్స్ విని స్టార్ట్ చేసిన. నేను ఫస్ట్ స్టార్ట్ చేసినాక సిల్వర్ డైరెక్టర్ అయినా 11,000 వచ్చింది. 11,000 వచ్చినాక మా సార్కి ఫోన్ గిఫ్ట్ కొనిచ్చిన. అప్పటిదాకా నేను మా సార్ డబ్బులు తీసుకొని మా సార్కి గిఫ్ట్ కొనిచ్చేదాన్ని. నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చిందని మా సార్కి మ్యారేజ్ రోజు ఫోన్ గిఫ్ట్ కొనిచ్చిన. అప్పటి నుంచి నా ఇన్కమ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు యావరేజ్గా 2.5 years కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఫస్ట్ అంటే వెస్టీజ్లో జాయిన్ అయినాక ఫస్ట్ మ్యారేజ్కి ఫోన్ కొనిచ్చిన. నెక్స్ట్ మ్యారేజ్కి కార్ గిఫ్ట్ కొనిచ్చిన. ఇప్పుడు మళ్ళీ థర్డ్ మ్యారేజ్ వచ్చింది. క్రౌన్ డైరెక్టర్ అయినా హౌస్ ఫండ్ ఎలిజిబుల్ అయింది ఈ నెలలో. నిజంగా నేను సార్ చెప్పిన మీటింగ్లలో మా గ్రేట్ అప్లైనర్స్ అందరు ఇక్కడ ఉన్నారు. మా అప్లైనర్ రాజన్ సార్, మై మెంటర్స్ ఇక్కడనే ఉన్నారు. అప్లైనర్స్ పద్మ మేడం, జయ మేడం, మహేష్ సార్, రమేష్ సార్. ప్రతి ఒక్క మీటింగ్ లో వాళ్ళు చెప్పిన మాటలు వినుకుంటూనే ప్రతి మీటింగ్ ఎక్కడెక్కడ ఎవరు ఏ మీటింగ్ చెప్పినా ఏం కనెక్ట్ అన్ని నాకు గుర్తున్నాయి. ఫస్ట్ టైం సిల్వర్ డైరెక్టర్ అయినాక జయ మేడం నాకు షీల్డ్ ఇచ్చిండ్రు. ఆ ఫోటో నేను చాలా జాగ్రత్త చేసుకున్నా. ఎందుకంటే లేడీస్ కూడా సక్సెస్ కావచ్చు. చాలా మంది ఉంటాయి కదా, వల్ల అవుతుందా, నేను చేయగలను అంటారు కదా. పద్మ మేడం, జయ మేడం చూసి నేను చాలా నేర్చుకున్నాను. కార్ కొనిచ్చినాక నా ఇన్కమ్ ఇంకా పెరుగుతుంది. టీం కూడా డబుల్ అయిపోయింది. ఇప్పుడు హైయెస్ట్ ఇన్కమ్ 85,405 రూపాయలు. మా సారు ప్రైవేట్ బ్యాంక్ లో మేనేజర్ చేస్తారు. తను స్టార్ట్ చేసి 15 సంవత్సరాలు అవుతుంది. 15,000 ఇన్కమ్ తోటి స్టార్ట్ అయ్యిండు 15 సంవత్సరాల ముందు. ఇప్పుడు హైయెస్ట్ గా 35,000. నేను స్టార్ట్ అయ్యి 3 years అవుతుంది. నా ఫస్ట్ ఇన్కమ్ 750 రూపాయలు. హైయెస్ట్ ఇన్కమ్ 85,400 రూపాయలు. నిలబడండి, కనబడండి, వినబడండి, అన్ని వచ్చేస్తాయి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. Thank you so much, ma'am. Thank you so much.